ఈ 40వ కీర్తన మనం 2 భాగాలుగా విభజించాం. మొదటి నుంచి 11 వచనాలు, 12 నుంచి 17 వచనాలు. సో దీంట్లో దావీదు 2 ఆపదలు గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ 2 ఆపదలను బట్టి మొదట ఏం చేశాడంటే, ఆల్రెడీ ఊబిలో కూరుకుపోయాడు. తన్ని పైకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. తద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మరలా ఎందుకో రెండవ మారు ఇరుకులోకి వెళ్ళిపోయాడు, ఊబిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఊబి అంటే పాపం అని నేను చెప్పను, కానీ ఊబి అంటే కష్టం. ఇంకొక విధంగా చెప్పాలంటే మరణం. ఊబులు మనకు తెలుసు. ఆయా చెరువుల దగ్గర ఎక్కువగా ఊబులు ఉంటాయి. ఎక్కడైతే నీరు ఎక్కువ నిలబడి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా లూజ్ శాండ్ అనేది మడ్డ అలాగ పేరుకుపోతూ ఉంటుంది. పైకేమో ఎండినట్టు ఉంటుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. అది కాళ్ళు వేస్తే ఏమవుతుందంటే కొంచెంగా గ్రాడ్యువల్గా లోపలికంటే దిగిపోతాడు. అది పైన మంచిగానే ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. కానీ అది అడుగు వేస్తే తెలుస్తుంది, అది లోపలికంతా వెళ్ళిపోవడం మనం చూడవచ్చు. కనుక దీన్ని ఊబి అంటాం. గుంట అంటే మనకు తెలుసు, క్లియర్గా కనబడుతుంది. ఊబులు కనబడవు. నీళ్ళలో దిగినప్పుడు ఒక్కొక్కసారి జాగ్రత్త ఊబు ఉంటుంది అంటారు. జాగ్రత్త అక్కడ దిగిపోవచ్చు. ఒకసారి లోపలికి దిగితే పట్టేస్తుంది, అది జలకి పట్టినట్టు పట్టేస్తుంది. లోపలికంతా అది చంపేసే వరకు ఊరుకోదు. అది యాక్చువల్లీ ఎక్కడైతే నీరు నిలవ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఊబులు ఉంటాయి. నీరు ప్రవహించే స్థలాల్లో అది నీరు ఉండదు, ఎందుకంటే ఆ ఊబులు ఉండవు. ఎందుకంటే ఆ జిగురు మట్టి అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రంలో అంటే లూజ్ ఇసుక ఉంటుంది, కానీ అంత ఈ చెరువులు కాలువలు ఉండే అంత ఊబి అయితే అక్కడ కనబడదు. మీరు చూడండి, కాలువల్లో దిగితే ఊబి లోపలికంటే వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అదే సముద్రంలో ఇసుక ఉంటుంది, కానీ ఇసుక కూడా ఒక్కొక్కసారి లోపలికంటే కూర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కూరుకుపోతాం, మనం బయటికి రాలేం. అంటే అదేంటంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మరణం అక్కడ వరకు తీసుకెళ్తుంది. మహా అయితే కొన్ని ఊబుల్లోకి వెళ్తే ఒక 5 నిమిషాలు నిలవబడగల వారు ప్రయత్నం చేస్తాడు. పైకి కాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అది లోపలికంటే తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది, పైకి రాలేడు. ఇంక నువ్వు కేకలు వేసి చచ్చిపోతున్నాను, ఎవరైనా కాపాడండి, ఇంకొకరు ఎవరైనా వచ్చి కాపాడాలన్నా కూడా వారు కూడా కూరుకుపోతారు, వారు కూడా చచ్చిపోతారు. కనుక దాన్ని ఊబి దగ్గరికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆ నరక కోపం దగ్గరికి లేదా గుంట దగ్గరికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మనకు కొన్ని గుంటలు ఉంటాయి, ఆ గుంట లోతు ఎంతో తెలియదు మనకి, లోపల పడితే బయటికి రాలేం. కనుక దావీదు 2 అనుభవాలు గుండా వెళ్తున్నాడు. ఆ 2 అనుభవాలు గుండా వెళ్తూ పాతాళపు అంచుల వరకు వెళ్ళిపోయాడు. తద్వారా మరలా ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రభుని ఏ విధంగా మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాడో మనం చూడొచ్చు. ఈ కీర్తన నుంచి 17 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం నేను చదివి దాని ప్రకారం మన అవకాశాన్ని బట్టి కొంచెం ధ్యానం చేసి త్వరగా మనం ఆరాధన చేయడానికి వెళ్దాం. మొదటి వచనం దావీదు కీర్తన అని వ్రాయబడింది. ప్రధాన గాయకునికి ఈ పాట రాశాడనమాట. ఈ పాట మనమందరం నిజంగా ఈ అనుభవంలో ఉంటే మనం రాయాలి. ఈ కోపం నుంచి బయటకు వచ్చామా ఎవరైనా అనుకుంటున్నారా? వారు తప్పకుండా ఈ పాట పాడవలసిందే. రెండవది, పాట పాడాలి, ఇది ధ్యానం. అందుకే మరి పండు ఆ రోజున వాక్యం చెప్తే ఏం చెప్పాడు? ప్రవర్తన. మరి ఎంతమంది ఎలాగైనా ప్రవర్తన మనం సరి చేసుకుంటూ ఉన్నామో తెలియదు, కానీ మన ప్రవర్తన ప్రభు దగ్గర మన సాక్ష్యమే ఆరాధన. నోటి మాట కాదు, అందరూ చెప్పేసి నోటి మాటలు, కానీ మన ప్రవర్తన నిజమైనటువంటి భగవంతునికి ఇచ్చే ఆరాధన. ఎట్లా ప్రవర్తిస్తున్నాం ప్రభు చూస్తున్నప్పుడు? ప్రభు ఎదుట మనం తప్పించుకోలేం, ఆయన కొనసాల నుంచి, ఆయన చెవుల్లో నుంచి మనం తప్పించుకోలేం. కనుక ఇది ప్రధాన గాయకునికి దావీదు వ్రాస్తూ నువ్వు పాడు అని చెప్పేసి ఇస్తూ ఉన్నాడు. అందరూ పాడుకోదగిన ఇవన్నీ పాటలు అన్నమాట. మనకి ట్యూన్ కట్టాలి ఎవరైనా. మంచి పాట, చక్కని అర్థమిచ్చేటటువంటి పాటలు, మనల్ని బాగు చేసేటటువంటి పాటలు, ప్రభువుకు దగ్గరగా తీసుకెళ్లేటటువంటి పాట ఇది. మొదటి వచనంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. ఎవరి కోసమమ్మా? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. నేను ఈ మాటకి ఇంకొక 2 మాటలు మీకు చూపిస్తాను చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. మీకు 120
3వ కీర్తన 123వ కీర్తన ఏమన్నదమ్మా? ఆకాశమందు ఆసీనులైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్టు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఏం చెప్తున్నాడమ్మా? యజమానుడి తట్టు దాసుడు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటాడో, యజమానుని చేతుల తట్టు, యజమానురాల యొక్క చేతుల తట్టు ఏ విధంగా దాసురాలు చూస్తూ ఉంటుందో, ఆ విధంగానే యెహోవా మన తండ్రి అయిన దేవుడు మనలను కరుణించే వరకు మనము ఆయన తట్టు అలాగనే చూడాలని వ్రాయబడింది. ఇక్కడ 121వ కీర్తనలో చూస్తాను, కొండల తట్టు నా కనులు ఎత్తిచ్చున్నాను. ఏమన్నాడమ్మా? కొండల తట్టు నా కనులు ఎత్తిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఇక్కడ 40వ కీర్తనలో చెప్తున్నాడు కదా, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. ఏమన్నాడమ్మా? నేను యెహోవా కొరకు సహనముతో, అంటే ఆన్సర్ రావట్లే, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఊబులో దిగిపోతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, చచ్చిపోతున్నానయ్యా నన్ను బ్రతికించింది ఎవరైనా అని ఆయనతో. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మన పక్కనే ఉంటాం, ప్రభు పక్కనే ఉంటాడు, కానీ మన ప్రభువుకి చెప్పం. వెంటనే ఫోన్ చేసి ఇలా జరిగిందట అని అన్నయ్యకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో, నాన్నకో, అమ్మకో చెప్తాం. ఇలాగా అవుతుంది, ఏం చేయాలని ఆన్సర్ చెప్తాం. వెంటనే మన కళ్ళు మూసుకొని, ప్రభువా కొంచెం సహాయం చేయండి, తట్టుకోలేకపోతాను, ఇదేదో సంథింగ్ తేడాగా కనబడుతుందని మనం వెంటనే ఏం చేయాలి? ప్రభువుకి చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సహనంతో ఒకసారి ప్రార్థన చేస్తాం, జవాబు రాలే. రెండోసారి ప్రార్థన చేశారు, జవాబు రాలే. ఎన్నిసార్లైనా ప్రార్థన చేస్తున్నా జవాబు రాకపోయినా ఏం చెప్తున్నాడంటే దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా కొరకు ఏమన్నాడమ్మా? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటూ ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించి, నా ప్రార్థన ఆలకించాడు. ఆయన చెవియొగ్గి ఆయన విన్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ఆలకించి నా బాధ నుంచి బయటపడేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, నాశనకరమైన గుంటలో నుండి, అమ్మ నాశనకరమైన గుంటలో నుండి అంటే చంపేస్తుంది అది, పాతాళం. ఇందాక మనం ఉదయకాలం మనం చూసాం, ఎక్కడది? 30వ కీర్తనలో చూడండి, 30వ కీర్తనలో, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించినావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేదివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణం, నేను నీకు మొరపెట్టాను ప్రభువా, నాకు స్వస్థత అనుగ్రహించావు, నన్ను బాగు చేస్తావు, నన్ను నా అనారోగ్యం నుంచి బయటపడేస్తావు, నా అప్పుల బాధ నుంచి బయటికి తీసుకొచ్చేసావు, నా సమాధానం నుంచి, నా ఆయాసాన్ని నుంచి, నా దుఃఖాన్ని నుంచి ఏదో వెళుతుంది ప్రభువా, అన్నిటి నుంచి నువ్వు బయటకు లాగేస్తూ ఉన్నావు. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తుంది, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. ఏమన్నాడమ్మా? యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తావు ప్రభువా, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. 7వ వచనంలో మనం చూసాం ఉదయం, యెహోవా దయ కలిగి. ఏం చెప్తున్నాడమ్మా? యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను. ఒకవేళ నువ్వు ముఖం మరుగు చేసుకుంటే ప్రభా, కొంచెం ఎందుకో మనసులో కలత చెందాను, నువ్వు మరుగు చేసుకున్నావు. అందుకే 104వ కీర్తనలో చెప్తాడు, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే నేను కలత చెందుతున్నాను, నాకు భయం వేస్తుంది అయ్యా. నువ్వు కనపడకపోతే, తండ్రి కనపడకపోతే కొడుకు ఎలాగ అల్లాడిపోతాడో, తల్లి కనపడకపోతే పిల్లలు ఎలా అల్లాడిపోతూ ఉంటారో అలాగ నేను అల్లాడిపోతున్నాను. నువ్వు ముఖం మరుగు చేసుకుంటే, నీవు ముఖం మరుగు చేసుకుంటే ప్రభువా, నేను యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమని స్థిరపరిచావు, నీ ముఖముని నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను. యెహోవా నీకే మొర్రపెట్టుతిని, ఇది లెక్క, యెహోవా నీకే మొర్రపెట్టుతిని అంటూ నా ప్రభువును బతిమాలుకుంటుని. స్తోత్రం. ఏం చెప్తున్నాడమ్మా? నా ప్రభువుని బతిమాలుకుంటున్నాను. ఎవరు చెప్తున్నాను? అందరికీ ఏం చెప్తాం మనం? ప్లీజ్ అండి ఉంచి ఎలాగైనా చేసి పెట్టండి సార్, దయ ఉంచండి. ఏం చెప్తాం మనం? వెళ్ళి ప్లీజ్ సార్ కొంచెం చూడండి సార్, ఒకరోజు లీవ్ ఇవ్వండి సార్. మనం చాలాసార్లు ప్లీజ్ అంటాం. ప్లీజ్ అంటే దయకెళ్ళి కొంచెం సహాయం చేయండి, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు, కొంచెం చూడండి సార్ నా పరిస్థితి ఎలా ఉంది అని మనం చెప్తాం. అయితే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను యెహోవాను బతిమాలుకుంటుని, నా ప్రభువును బతిమాలుకుంటుని, యెహోవా నీకే మొరపెట్టుతిని, నీకే నేను చెప్తున్నాను,
నీకే ప్రార్థన చేస్తున్నాను, నీకే మొరపెడుతున్నాను, నిన్నే బతిమాలుకుంటున్నాను. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణం వల్ల ఏ లాభం ప్రభువా? ఎవరికి ఉపయోగం? నీకేమైనా ఉపయోగం ఉంటుందా? తర్వాత మొన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము, నా ప్రాణము. తర్వాత అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పుని నువ్వు నాట్యంగా మార్చావు. నా అంగలార్పు, నా దుఃఖాన్ని నువ్వు నాట్యంగా మార్చావు ప్రభా. నువ్వు నా గోనె బట్టి విడిపించావు, సంతోష వస్త్రమును ధరింపజేస్తావు. యెహోవా నా దేవా, నేను నిత్యము నిన్ను స్తుతిస్తానంటున్నాడు భక్తుడు. మాటలు మనం వింటూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. భక్తుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో నీవు నన్ను నాశనకరమైన గుంటలో నుండి, రెండు జిగటి గల దొంగ ఊబులో నుండి, పైకి కనబట్టలేదండి, మంచిగా కనబడుతుంది, ప్లెయిన్గా ఉంది, అక్కడ పొడి స్థలంలా ఉంది. దొంగ ఊబి అంటే అది దిగితే కానీ తెలియదు దాంట్లో లోతెంతో, దాంట్లో అడుగు పెడితే కానీ లోతెంతో తెలియదు. పైకి నున్నగా ఉంది, ఏం కాదులే అనుకుంటాం. చిన్న పాప మాకు ఏమైపోద్ది అనుకుంటాం, ఏమైపోద్ది అంతే కదా అనుకుంటాం మనం. కానీ అదేం చేస్తుంది అంటే చీకటి గల దొంగ ఊపి, చిన్న అబద్ధమే కదా అనుకుంటాం, చిన్న అనారోగ్యమే అనుకుంటాం, మనం ఏం కాదులే అనుకుంటాం. అది చీకటి గల దొంగ ఊపి, చీకటి గల దొంగ ఊపి, నాశనకరమైన గుంట. ఆయన ఈ రెండింటి నుంచి అంట ఆయన నన్ను పైకెత్తెను. ఏం చేస్తాడమ్మా? ఆయన నన్ను పైకెత్తెను. రెండు, నా పాదముల మీద, నా పాదములు బండ మీద నిలిపెను. రెండోది ఏంటమ్మా? నా పాదములు బండ మీద నిలిపెను. మూడవది, నా అడుగులు స్థిరపరచను. స్టాండర్డైజ్ చేశాడు. సస్టైన్ అవ్వాలి, కరెక్టివ్ యాక్షన్ తీసుకోవచ్చు, చాలా రెమెడీగా ఏదైనా నేను ఎలా ఉంటానని నువ్వు అనుకోవచ్చు, కానీ సస్టైన్ అవ్వాలి, దాంట్లో ఉండగలగాలి. అది ప్రభు చెప్పే మాట. స్థిరంగా ఉండాలి. ఒకటే ఉండాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇరుగు మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కాడెత్తుకుని దించకూడదు. మరలా ప్రభు ఏం చెప్తాడు? నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి తేలిగ్గా ఉంటుంది. సులువుగా అన్నాడు, తేలిగ్గా అన్నాడు. సులువుగా అంటే ఈజీగా, తేలిగ్గా బరువు అంటే, తేలిగ్గా అంటే నీ మీద బడెనే ఉండదు, వితౌట్ బడెన్. అంటే ప్రభు ఏం చెప్తాడు? నా కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. నా ఎద్దు నేర్చుకో, నువ్వు నేను చెప్పే మాట విను. ఇదంతా 40వ కీర్తన అంతా నేను చెప్పే సారాంశం అంతా ఏంటో తెలుసా? నేను ఉదయం కూడా చెప్పాను, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఏం చెప్తున్నాడమ్మా? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఆ మాట చెప్పేసి వదిలేస్తాడు. నువ్వు చెవులు నిర్మించి ఉన్నావు ప్రభువా, నేను వినాలని చెప్పట్లే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? విను అని దాని అర్థం. ఈ మాట చెప్పున జరిగించి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలియుడు అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట చెప్పున జరిగించే ప్రతివాడు, ఒకడు కదా, అందరూ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు చెప్పే మాట. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకుంటే ఈ మాట అర్థమవుతుంది. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు ప్రభువా. ఈ లోకంలో ఒట్టొట్టుగా కాదండి, వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. నీవు నాకు చెవులు నిర్మించిన, మరలా చెప్పండి, నీవు నాకు చెవులు, అనుకున్న మనసులో నీవు నాకు చెవులు నిర్మించినావు ప్రభువా. తర్వాత తనకు స్తోత్ర రూపకమగు 3వ వచనం, క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచిన. ఈ రెండు అనుభవాల్లో నుంచి బయటకు వస్తే, చీకటి గల దొంగ ఊపు నుండి, నాశనకరమైన గుంట నుండి బయటకు వచ్చిన అనుభవంలో నీవు ఉంటే, మన నోటి నుంచి ఏమొస్తుంది తెలుసామా? క్రొత్త గీతం. అదే నేను మరలా ఎప్పుడైనా చెప్తాం మీకు, సాక్ష్య జీవితం. క్రైస్తవునికి మంచి సాక్ష్యం ఉండాలి. అదే నేను చాలాసార్లు చెప్తాను, పుత్రుడు జన్మించినప్పుడు కలుగుదు పుత్రోత్సాహము, పుత్రుని కనుగొని పొగడగా కలుగునని వ్రాయబడి ఉంది. అంటే బయట మనం చదివినటువంటి పద్యం ఏం చెప్తాడండి? పుత్రుని కనుగొని పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ కూడా అదే వ్రాయబడి చెప్తాడు మనం ముందు వచనాల్లో. సంతోషం, దేవునికి ఎప్పుడు సంతోషమో తెలుసా? నువ్వు చక్కగా అనేకులు దాన్ని చూసి సంతోషించాలి, నిన్ను చూసి సంతోషించాలి. ఆ మాట మనం చదువుతాం చూడండి. తనకు స్తోత్ర రూపకముగా క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచిన, అనేకులు దాన్ని చూచి, ఎవరమ్మా అర్థమవుతుందన్న మాట నేనేం చెప్తున్నాను? అనేకులు దాన్ని చూచి, నువ్వు స్తుతించడం చూసి, నువ్వు ప్రభువులో ఆనందించడం చూసి, ప్రభువులో చక్కగా నువ్వు నడవడం చూసి, నీ ప్రవర్తన చూసి, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. సువార్త ప్రకటించడం అంటే
ప్రవర్తన సరిగా ఉంచుకోవడం, మన ఇంట్లో సమాజంలో మన జీవితాల్లో మన సాక్ష్యం కాపాడుకుంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు కదా, ఏమన్నాడమ్మా? ఇదిగో అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నువ్వు చెప్పక్కర్లేదండి, నువ్వు అందుకే ప్రభువుని చూపించాలి. నీ ద్వారా మరలా చెప్తున్న మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందన మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును అనగా సాక్ష్యమును యేసును ప్రకటించండి, చూపించండి. ప్రభు చెప్పే మాట మన ప్రభువుని చూపించగలగాలి. చెప్పడం కాదు, చూపించాలి. మన సాక్ష్యం ఇలా యథార్థంగా మనం బ్రతకాలి. మనం అబద్ధం ఆడకూడదు. నష్టం కలిగిన అబద్ధం ఆడకుండా ప్రభు కోసం మనం ప్రభుని చూపించగలిగితే చాలా సంతోషం. అందుకే అనేకులు ఏమనడం, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవుడి అబద్ధములతో తిరిగి వారినను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునే దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, 5వ వచనం కదమ్మా, యెహోవా నా దేవా మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. మీరు ఆలోచించుకోండి, దావీదు నాతాను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది నీకు తక్కువైందని నువ్వు చెప్తే, ఒకవేళ నీకు తక్కువైందని నేను ఇంతకంటే నీకు ఎక్కువ ఇస్తాను కదా అన్నాడు ఒక మాట. దాంట్లో చాలా లోతైన మీనింగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఇది చాలదని నువ్వు అనుకుంటే, ఓ దావీదు ఇది చాలదని నువ్వు అక్కడ చదవని మాటలు ఉంటాయి. ఇది చాలదని నువ్వు అనుకుంటే ఇంతకంటే మరి ఎక్కువ నీకు ఇచ్చేవాడిని కదా, ఎందుకు చేసావు దుష్కార్యం? ఈ దుష్కార్యం ఎందుకు చేసావు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దావీదు ఈ రోజున నాకు నీకు మాట, దావీదు చెప్తున్నాడు కదా, నా ఎడల యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నాను, ఎక్కడో పశువుల దొడ్లో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి 73వ కీర్తనలో మీరు చూడండి ఎప్పుడైనా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజుగా చేయడం ఏంటయ్యా? నాకంటే 7 పెద్దవారు ఉన్నారు, అందమైనటువంటి వారు, చూడడానికి చాలా చక్కగా ఉన్నాడంటే ఏలీయాబు. వారందరిని వదిలేసి నేను పశువుల దొడ్లో ఉండేవాడు ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడమ్మా? మసిమారిపోయిన బట్టలు, తల మాసిపోయిన తల, ఎంత అసహ్యంగా ఉంటాడు ఇంకొక విధంగా చెప్పాలంటే. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, దావీదు భక్తుని ద్వారా నీకు నాకు ఈరోజు ఇస్తున్నాడు, నా దేవా మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. మాకు మా బండి పెడతా ఉంటుంది, స్టేటస్ పెడతా ఉంటుంది, ఒక ఫ్లవర్ పెడుతుంది, చిన్న ఫ్లవర్, దిస్ ఇస్ మై యాంబిషన్ అనేది పెడుతుంది, గాడ్స్ యాంబిషన్ అని పక్కన పెట్టుకో, 15 పువ్వులు ఉంటాయి. దిస్ ఈజ్ మై ప్లాన్ అంటుంది, ఒకటే ఫ్లవర్ ఉంటుంది. అంటే చిన్నదనమాట. నేను 1 లక్ష రూపాయలు అడుగుతున్నానని ప్లాన్ అనమాట. అది భగవంతుని 10 లక్షలు ఇస్తానని ప్లాన్ అనమాట. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ ప్లాన్ అని చెప్పేసి, గాడ్స్ టైం ఇంకొక విధంగా చెప్పాలంటే. అప్పుడప్పుడు స్టేటస్ చూస్తాను, భలే ఎక్కడి నుంచి తీసుకొస్తా తెలియదు కానీ సెపరేట్గా ఆమె చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని సమయం, ఆయన సమయం కోసం దేవా నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. 2వ మాట ఏం చెప్తున్నాడు? మా ఎడల నీకున్న తలంపులు. ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి ప్రభువా, దిస్ ఈజ్ మై ప్లాన్. చిన్నగా ఉంటుంది, నీకు మా ఎడల చాలా పెద్ద ప్లాన్ ఉంటుంది. అది అంత ఉంటుందండి అనుకుంటాం మనం. నా బతికేంటి, అయిపోయింది కదా, నా జీవితం అయిపోయింది కదా, ఏముంది దీంట్లో, ఇంకా నాకు ప్రభు ప్లాన్ ఉంటుందా, ఇస్తాడా, నేను అందరికంటే బెస్ట్గా ఉంటానా అని మనం అనుకుంటా. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులట విస్తారములని వ్రాయబడి, విస్తారములంటే ఇన్ఫినిట్ అని అర్థం, అనంతం. ఈ మాట వింటేనే ఆశ్చర్యం. మనం ఏం చేస్తామంటే లిమిటేషన్స్ మనం రిస్ట్రిక్ట్ చేసేసుకుంటాం.
మన బౌండరీ గీసుకునే ఇంత తప్పని నా టెలను ఇటు రాను, నేను ఇక్కడే ఉంటాను అనుకుంటాం మనం. కానీ ప్రభువు మన పట్ల ఆయనకున్న తలంపులు విస్తారములు అన్నాడు, అనేకములు. ఇంకో ఏ మాట చెప్పాడమ్మా అక్కడ, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారం. బహు విస్తారం అంటేనే పెద్దది, మరలా దాంట్లో బహు విస్తారములు అన్నాడు, చాలా పెద్దది అంట ఆయన తలంపులు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. అవి లెక్కకు మించి ఉన్నవి అంటే మనం అసలు మనం లెక్క పెట్టలేం, అన్ని తలంపులు ఉన్నాయట. మీరు చూడండి 139వ కీర్తనలో, 139వ కీర్తన త్వరగా ముగిస్తాను. 139వ కీర్తనలో ప్రభు చెప్తాడు మాట, 17వ వచనం అనుకుంటాను. తీసారమ్మా? దేవాని 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అబ్బా ఎంత మంచి మాట అండి. దేవా నీ తలంపులు నాకెంత, ఇదేదో నేనేదో మిమ్మల్ని మొలక చెట్టు ఎక్కించట్లేదు, వాక్యం చెప్తున్నాను. వాక్యం ఇలాగా నీకు వాగ్దానం చేస్తుంది. నీ ఒక్కడికే చెప్తుంది వాక్యం, నా ఒక్కడికే చెప్తుంది. వింటున్నావా నువ్వు సరిగా? నీకే ఈ వాక్యం. నలుగురు ఉన్నా పర్వాలే, నీకే ఈ వాక్యం. నేను సరిగా అర్థం చేసుకుని చెప్తున్నాను, ఇది నాకు వాక్యం. ప్రభువారు ఆయన వాగ్దానం ఇస్తుంటే వాగ్దానం ఎక్కడి నుంచో ఊడిపడదు, ఎవరో వచ్చి పేపర్లోంచి పట్టుకొచ్చేవారు. ఇది నువ్వు సరిగా అర్థం చేసుకుంటే, ఆకలింపు చేసుకుంటే, నువ్వు స్వతంత్రించుకుంటే ఈ వాగ్దానం నాదని మనం స్వతంత్రించుకోవచ్చు. ప్రభు ఏం చెప్తున్నాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది ప్రభువా, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. హల్లెలూయా. అర్థమైందమ్మా? 16వ వచనంలో చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును. 14 నుంచి చదువుతాను, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయం కలుగుతుంది ప్రభువా, ఆశ్చర్యం పుడుతుంది తండ్రి, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా జీవితం ఎంత ప్రత్యేకంగా సృష్టించావు ప్రభా. నువ్వేమనుకుంటావంటే నువ్వు పనికిరాను నువ్వు అనుకుంటున్నావు. త్వరగా చాలా మట్టుకి మొన్న యోనా చెప్తున్నాడు, ప్రభువా వాళ్ళని చంపలేదు నేను చచ్చిపోతాను అంటూ ఉన్నాడు. ఇదిగో ప్రభా సొరచెట్టు చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ప్రభు ఏమన్నాడంటే, ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో పెరిగిన ఈ సొరచెట్టు విషయం నువ్వు ఎంత బాధపడుతున్నావే, 1,20,000 కాల్బలం కుడి ఎడమలు తెలియనటువంటి ఆ కాల్బలం, పాప పుణ్యములు తెలియని ఆ కాల్బలం చచ్చిపోతుంటే నేను అలా తట్టుకుంటాను యోనా. కొంచెం ఎండ తగిలిందని రాద్ధాంతం చేసేస్తున్నాను. ఇదిగో నువ్వేం చెప్పావు, నాశనం చేయాలన్నావు, నేను నాశనం చేస్తానన్నాను, నువ్వు ప్రకటించమన్నావు. వారు నాశనం చేయాలని, వారిని బెదిరించడానికి నేను చేసింది. నా కోపం నిమిషం మాత్రం ఉంటుంది, దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట ఆయన దయ. అందుకే ఆయన దయ కొరకు మనం చిన్న చిన్న తప్పులు చేస్తామండి మనుషులు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్లీజ్ ప్రభువా, ఏం చెప్పాలమ్మా, ప్లీజ్ ప్రభువా నన్ను కరెక్ట్ చేయి, ప్లీజ్ ప్రభువా నాకు దయచేయి, ప్లీజ్ ప్రభువా అనండి ప్రభుని. వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గర ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఇవ్వండి, ప్లీజ్ అమ్మా నువ్వు లేకపోతే అంటాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడదాం, ప్లీజ్ ప్రభువా దయ ఉంచి ప్రభువా చెయ్యి ప్రభువా, ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, గోజాడదాం, నిరంతరము ప్రార్థన చేస్తాం ప్రభు దగ్గర. ప్లీజ్ తండ్రి ప్లీజ్ ప్లీజ్. ఎందుకో తెలుసా, మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములట, చాలా బ్రాడ్గా ఉన్నాయి. మనం నేరోగా ఆలోచిస్తాం, చిన్నగా ఆలోచిస్తాం మనం. ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని లెక్కించిదని అనుకుంటున్నా లెక్కకు బహువిస్తారములు. ఎవరు లెక్కిస్తాడండి, ఎవరు లెక్కిస్తాడు? నిన్న కూడా మనం చూసాం కదా, ప్రభువా నా తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఎవరు లెక్కిస్తారమ్మా? ఊడిపోయి వెంట్రుకలు పక్కన పడేస్తాం మనం. ఎన్ని వెంట్రుకలు నీకేం తెలుస్తుంది? కొన్ని కోట్ల వెంట్రుకలు ఉండొచ్చు, కానీ నువ్వు లెక్కించలేదు, ప్రభువు లెక్కించాడు. అందుకే ప్రభు ఏం చెప్తాను, భయపడొద్దు అన్నాడు. మనం ఆరాధన చేద్దాం, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. నువ్వు భయపడవద్దు అమ్మా, భయపడవద్దు, నీ విశ్వాసం గొప్పది అంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆ రక్త ప్రసరణతో ఏమన్నారు, రక్తస్రావ రోగంతో బాధపడుతున్న తల్లి చిన్ని హోప్ పెట్టుకుంది. ప్రభువు పట్ల విశ్వాసం విడిచిపెట్టకూడదు మనం. ఆయన మన ఎడల, ఆయన తలంపులు మన ఎడల చాలా విస్తారంగా ఉన్నాయి. ఆయనకి మన ఎడల చాలా ప్లాన్ ఉంది. చిన్ని విశ్వాసం మనసులో ప్రాక్టీస్ చేసుకుంటుంది. వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కట్టుబడిపోయిందండి. అర్థమైపోయింది, ఎన్ని సంవత్సరాలు ఎంత చిరాకు పడి ఉంటుందో తల్లి, ఎంత వేదన పడుతుందో. నా తల్లులు ఒక 3 రోజులు 5 రోజులకి ఎంత ఇబ్బంది పడతారో, ఎంత ఆయాసపడతారో మగవారికి తెలియదు ఆ బాధ.
ఆడవారికి తెలుసు ప్రభువు చెప్పే మాట, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. చాలు, నీ విశ్వాసం గొప్పది. మనం విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రభు ప్లాన్లని మనం స్వతంత్రించుకోవాలి. తర్వాత బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు. నేను ఉదయం కూడా చెప్పాం కదా, సమూయేలు వచ్చాడు సౌలుతో అంటూ ఉన్నాడు, ఏమని? సౌలా అరుపులు ఎక్కడి అన్నాడు. సౌలా అరుపులు ఎక్కడి అన్నాడు. సౌలా ఆ అరుపులు ఎక్కడి అన్నాడు. ఏంటి? నీకోసం తెచ్చాను, దేవుని కోసం బలి ఇవ్వడానికి మంచి మంచి అన్నీ తీసుకొచ్చాను అన్నాడు. నాకు ఆన్సర్ చేయవలసిన అవసరం లేదన్నాడు సమూయేలు. అన్నాడు అక్కడ మాట బలులు అర్పించుట కంటే, నీ బలులు కోరానా? బలులు అర్పించుట కంటే ఏం చెప్తాం మనం? నీవు చేసిన ఉపకారములకు నేనేమి అర్పింతును. ఏమంటాం? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చి, అంటే మనం ఏం అంత తైలం పట్టుకొచ్చి ఇచ్చేస్తావు ప్రభుకి. నా ప్రథమ గర్భఫలాన్ని ఇచ్చేస్తాను ప్రభు అంటాం. ఏమని పాట పడతాం? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చి. నిజంగా ఇచ్చేయమంటే నేను చాలాసార్లు మా పెద్దోడిని ఓ రోజు ఇలాగే పాట పాడుతూ, మా పెద్దోడిని ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను నేను, రా సేవకి అంటాడు. ఉదాహరణకి, రా నువ్వు జార్ఖండ్ లేకపోతే ఒక పలానా ప్లేస్కి పంపించు, అక్కడికి అడవుల్లోకి పంపించు సువార్తకి అంటాడు. ఇచ్చేస్తానా? వదిలిండగలమా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనం అలా అంటాం, ఆయన ఏమన్నాడంటే, విస్తారమైన నదులు నాకు అక్కర్లేదు బాబు, నీ జ్యేష్ఠపుత్రుడు నాకు అక్కర్లేదు, నాకెందుకు? వెండి నాది, బంగారం నాది అంటున్నా, అందరి సమస్తమును నాది అన్నాడు ప్రభు అంటూ ఇక్కడ ఏం చెప్పాడంటే, ఆయన అన్నాడు, ఓ సౌలా, నువ్వు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. అది గొప్ప మాట, మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఈ మాట చదువుతాను చూడమ్మా. బలులైనను నైవేద్యములైనను నువ్వు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించినావు. చాలా సూపర్ మాట. విన్నారమ్మా? చదవనమ్మా, అనండి అందరూ. నీవు నాకు చెప్పండమ్మా, నీవు నాకు చెవులు నిర్మించినావు. మీకు అర్థమైందని నేను అనుకున్నాను. నువ్వు మాకు చెవులు నిర్మించావు ప్రభా. దేనికోసం చెవులు నిర్మించాడు? జ్ఞానేంద్రియాలు సరిగా పని చేయాలి. జ్ఞానేంద్రియాలన్నీ సరిగా ఉపయోగించుకోవాలి, మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. వినాలి. నువ్వు నాకు చెవులు నిర్మించావు ప్రభా, నేను మాట వింటాను. అది ఉదయం కూడా సారేపతి విధవరాలు మాట విని సరే ప్రభా మేము చచ్చిపోతాం, పట్టుకొచ్చి ఇచ్చేస్తాను అన్నది. మొదట అప్పం పట్టుకొచ్చి ఇచ్చింది. అన్ని చోట్ల కరువు ఉందండి. విధవరాళ్ళింట్లో, బీద విధవరాళ్ళింట్లో కరువు లేదండి. అది హల్లెలూయా. ఆ పట్టెడు పిండి ఉందట, బుడ్డలో కొంచెం ఉందట, కంటిన్యూగా ఊరుతూ ఉందండి. జీవపు ఊట అన్నాడు మాట. ఏమన్నాడమ్మా? మొన్న మనం చూసాం. ఎక్కడ చూసాం? ఇక్కడ చూసాం. నీ మాట జీవపు ఊట అని ఉంటుంది. సరే తీస్తే చెప్పండి. ఇక్కడ 32 నుంచి 39 కీర్తన మధ్యలో మనం చదివాం. నీ మాట జీవపు ఊట. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అది లెక్క అమ్మా. పుస్తకపు చుట్టలో యు ఆర్ ఆల్రెడీ రిటర్న్. నువ్వు రాయబడి ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉంటావు. ఈ రోజున ఆల్రెడీ వ్రాసేస్తున్నాడు ప్రభు. నువ్వు ఇక్కడున్నావు, నువ్వు కూర్చోవడం ఆయనకు తెలుసు, నిలుచుండటం ఆయనకు తెలుసు, నువ్వు కూర్చుండట, లేచుట, కదలడం అన్నీ ఆయనకు తెలుసు అన్నాడు. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు ఒక గుంటలో పడిపోయాడు.
నాశనకరమైన గుంట, చీకటి గల దొంగ ఊపి అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఎవడి వల్ల కాదు, ఎవడిని తరం కాదు, చచ్చిపోవడం తప్ప మరో మార్గం లేదు. కానీ ప్రభు వచ్చాడు, లేపెను, లేవనెత్తాడట, బండ మీద నిలవబెట్టాడట, అడుగులు స్థిరపరిచాడట. మీకు తెలిసిన ఒక్కొక్కసారి మట్టి ఉంటుంది అనుకోండి, జారిపోతూ ఉంటాయి. అడుగులు వేస్తే జారిపోతుంది. మీరు ఎప్పుడైనా మట్టిలో, మీకు ఇక్కడ తెలియదు, ఇక్కడంతా సిమెంట్ రోడ్లే కదా, మా ఊర్లో అన్ని మట్టి రోడ్లు. వర్షాన్ని వెళ్తూ ఉంటే సర్రమని జారిపోయేది, నాచు పడుతుంది. రోజు వర్షం వస్తుందానికి ఏమవుతుంది, నాచు వస్తుంది. నాచు వచ్చిందని కాలు పెట్టాడంటే సర్రమని జారుతుంది. ఒకసారి ఇక్కడే వాష్రూమ్ కిందకి దిగితే సర్రమని జారిపోయినాను. ఏం జరగలేదు అనుకోండి, మనం జారిపోతాం. అందుకే ప్రభు ఏం చేస్తాడు, మేకులు కొట్టి ఉంచుతాడు. అక్కడ మేకులు కొడతాడు, స్థిరంగా ఉంచుతాడు, అటు ఇటు కదలనివ్వడు, ఒకే స్టాండర్డ్గానే ఉంటావు. అది దాని మాట. ఏం చెప్తున్నాడమ్మా, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములు. ఇది మాట. నేను ఎందుకు ఎలాగ నీ చిత్తం నెరవేరుస్తున్నానంటే, నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. నీ వాక్యం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది, నీ వాక్యం నా హృదయంలో ఉంది గనుక నా అడుగులు స్థిరంగా ఉంటాయి. నేను బండి మీద ఉంటాను, నువ్వు నన్ను లేవనెత్తుతో మరలా దాంట్లో పన్ను, మరలా బురదలో దొరలను. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు మరలా వెళ్ళను ప్రభు దాని వైపు. ఆ చీకటి గల దొంగ ఊబిలో పన్ను, నాశనమైన గుంటలో రాను, అప్పులు పాలవును, అనారోగ్యం పాలవును. ఏం చెప్తున్నాడు, ఆయాసకరంగా అసమాధానంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన ప్రభు. మన జీవితాల్లో మనంతరం మనం కొన్నిసార్లు ఆపదలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అంటిని, యెహోవా అది నీకే తెలిసినది. చూసారమ్మా, తన నోట స్తోత్ర రూపకము, మాట చెప్పండి, స్తోత్ర రూపకముకు క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి అదే చూచి నేను చెప్పక్కర్లేదు ప్రభా, నేను ప్రవర్తిస్తూ ఉంటేనే, నేను నీకు చక్కగా పాట పాడుతూ ఉంటేనే లీనమైపోయి, మనం అందుకే ప్రభువుతో సగం సగం ఉండకూడదని మమేకం కావాలి, లీనమైపోవాలి, కలిసిపోవాలి. ఎందుకు ఒక పాట పాడు, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా, పరిశుద్ధ ఆత్ముడా. ఆత్మలో లీనమైపోవాలి, కలిసిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం సువార్త, నీతి సువార్తను ప్రకటించగలం, చూపించగలం. ఏం చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రం నా పెదవులు మూసుకొనగా మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటే, యెహోవా అది నీకు తెలుసు ప్రభా, నేను ఎప్పుడు దాపరికంగా నిన్ను గురించి చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడలేదు తండ్రి, అది నీకు తెలుసు అంటూ నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ నీతిని, తర్వాత ఏమన్నాడు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను. ఏం చెప్తున్నాడు మరలా, నీ సత్యము ప్రభువా, నీ నీతి తండ్రి, నీ రక్షణ ప్రభువా, నీ కృప తండ్రి, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. నేను ప్రయారిటీ నీకు ఇస్తాను, నేను మొట్టమొదటి స్థానం నీకే ఇస్తాను, మొదటగా నీదే అంటూ తర్వాత ఏమన్నాడమ్మా, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. ఇక్కడ వరకు 11 వచనాలైన ఇంత బాధల్లో నుంచి బయటికి వచ్చాడు, చక్కని ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరలా ఎందుకో మనుషులను తల్లే, మరలా గుంటలో వెళ్ళిపోయాడు, మరలా ఊబిలో దిగిపోయాడు. ఊబి, చీకట గల దొంగ ఊబి. ఏమమ్మది, చీకట గల దొంగ ఊపిలోకి మరలా వెళ్ళిపోయాడు అంటూ, ఇంతవరకునేమో ఊబులోంచి బయటికి లాగినప్పుడేమో స్తుతిస్తూ ఉన్నాడు, ఊబులోకి దిగిపోయిన తర్వాత కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి తేడా ఎంత ఎలా ఉందో. మనం కూడా చేయవలసింది, ఆపద రావచ్చు, కష్టం వచ్చింది,
ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, మనం చేయవలసిన పని ప్రార్థన చేయమంటున్నాడు. మనం బాధలో నుంచి బయటకు వచ్చావా, నువ్వు స్తుతించు, ప్రేచే నోట స్తోత్ర రూపక మగు కృతజ్ఞతం పాట పాడుతుంటే. ఈ మధ్య ట్రెండ్లో ఉన్నటువంటి పాటలు 2-3 పాటలు. ఏమని పాట? ఏమైనా చేయగలవు, అదేనమ్మా. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. ఈ పాట చాలా. అంతకుముందు రాజాని సన్నిధిలోనే నుంటాన, ఈ పాట కదమ్మా. ఈ మాట ఈ మధ్య ఇంకొక పాట వచ్చింది. ఏమాట ఈ మధ్య పాడారు, ఉదయం పాడారు, ఏం పాట? కృప, అదే ముందు చరణం పాడంటారా? అర్హత లేకుండా ప్రేమించాం. ఈ మధ్య ఇంకొక పాట. ఇలాగన కొన్ని పాటలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ట్రెండ్ అయ్యే పాట ఏంటో తెలుసమ్మా? క్రొత్త పాట. మనం క్రొత్త పాట పాడాలి. మీరు క్రొత్త పాట పాడలేదా? ఈ పాట పాడండి. ప్రభు దగ్గరికి వచ్చి రోజు అదే ఆరాధన చేయకూడదు. మనలో మనసులో నుంచి సంతోషంతో ఒక మాట పలకాలి. రోజు అదే మాట. ఇతరులు వినక్కర్లేదు. మనం ఆరాధన చేసేటప్పుడు ఇతరుల కోసం కదా ఆరాధన. ఎవరి కోసం? ప్రభువుని మెప్పించడం కోసం, ప్రభువుని స్తుతించుట. స్తోత్ర రూపక మగ క్రొత్త గీతం. కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు పాడిన పాట ఇది. తర్వాత ఇప్పుడు మరలా ప్రార్థన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? 12వ వచనం చదవండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇదేంటి? బయటకు వచ్చేసాడు కదా. మరలా ఏమంటే లెక్కలేని అంటే అసలు మితి లేదు. ఎన్ని ఆపదలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను నా స్వజనుల వల్ల ఆపదలు అన్నాడు. ఎవరి వల్లమ్మా? నా స్వజనులు, సొంత మనుషులే, నా ఇంట్లో వాళ్ళ వల్ల ఆపద నాకు అన్నాడు. తర్వాత బయట వారి వల్ల ఆపద ఉంది. సముద్రములో ఆపద, జాగారాల్లో ఆపద, ఎక్కడికి వెళ్ళినా ఆపదే. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలంట. యేసుక్రీస్తు వారు ఒక్కసారి తిన్నాడు, ఈయన 5 మార్లు తిన్నానని చెప్తున్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, ప్రభువా నీ శరీరంలో ఏమైనా దెబ్బలు కొదువుంటే చెప్పు తండ్రి, అది నేను తింటానంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే లెక్కలేని ఎన్ని బాధలు ఉన్నాయో, అయినా అన్నిటినీ సమస్తమును నష్టముగా ఎంచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడట ఈ బాధల్ని. అందుకే ఆయన అన్నాడు, ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు అండి. మధ్యలో విడిచిపెట్టాడు, ఆయన సహాయం చేస్తాడు. అందుకే ఆత్మ తానే మనకు సహాయం చేస్తున్నాడు. యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రభువారు. ఇక్కడేం చెప్తున్నాడంటే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయాను. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించిన అన్ని ఆపదలు వచ్చేసినాయి. అంతగా దిగజారిపోయాను, అంతగా కూరుకుపోయాను, అంతగా పడిపోయాను అంటూ అన్నాడు. యెహోవా దయచేసి నన్ను రక్షింపు. మనం కూడా మీ కోరికలు, మీ ఉద్దేశాలు యెహోవా యందు ఆనందించండి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చునని వ్రాయబడింది. మనం ముందు 36 కీర్తన అనుకుంటా. ఆయన యందు సంతోషించండి. మనం ఏం చెప్పాలంటే, దయచేసి ఏం చెప్పాలమ్మా? ప్లీజ్ ప్రభువా. ఏం చెప్పాలి? ఫ్రెండ్స్కి ఏం మాట్లాడతాం? భర్తతో ఏం చెప్తాం? లేదా మీ స్నేహితులతో డబ్బులు కావాలంటే ఏం చెప్తాం? ప్లీజ్ సార్ కొంచెం సహాయం చేయండి, ప్లీజ్ అండి, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 అంటే దయచేసి. మనం ఈ రోజున మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రభువా, దయచేసి నన్ను రక్షించు. ఏమంటాడమ్మా? దయచేసి యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగారము, నా ప్రాణము తీయుటకై యత్నించువారు. ఈ మాట మరలా ఈ 12 నుంచి 17 వచనాలు అన్నీ 70వ కీర్తనలు ఉంటాయి. అచ్చం ఇవే ఉంటాయి. మరి చూడండి, 70వ కీర్తనలో ఇక్కడ ఏ మాటలైతే మనం పలుకుతున్నామో అచ్చం అయ్యే మాటలు మనం చూడొచ్చు. ఏం చెప్తున్నాడు? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగారము, నా ప్రాణము తీయుటకి యత్నించేవారు సిగ్గుపడి బొత్తుగా భ్రమసీందురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక, నన్ను చూచి ఆహా ఆహా అని తలలూచువారు అని పలుకువారు. అయిపోయిందా నీ సంబరం? ఏమంటున్నారు ప్రభువుని చూసి ఒక రోజున? అయిపోయిందా? ఆహా ఆహా అయిందా సంబరం? ఇదిగో 3 దినాల్లో, ఎన్ని రోజులమ్మా? 3 రోజుల్లో దేవాలయం పడగొట్టి తిరిగి కట్టించువాడా, నీకు నీవే రక్షించుకోలేవు.
ఇతరులను ఏం రక్షిస్తావు? పక్కనున్న దొంగోడు అంటున్నాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, అంత గొప్పడవైతే అంటూ ఉన్నారు. ఆహా ఆహా అని పలుకువారని తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. ఏమన్నాడమ్మా? నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. 17వ వచనం నేను ముగిస్తున్నాను. నేను శ్రమల పాలే దీనుడనైతే. పలకరించేవారు లేరు ప్రభా, పట్టించుకునేవారే లేరు, తిన్నావా అని అడిగేవారు లేరు, ఎలాగున్నావు అని అడిగేవారు. నేను ఒక చిన్న స్టేటస్ పెడితే మా అమ్మాయి స్టేటస్ పెట్టి చూపించింది. అక్కడ డెలివరీ అయింది, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే తల్లి అలాగ మంచం మీద అచేతనంగా పడింది, కోమలో అంటే ఒక విధంగా మత్తులో ఉంది. ఆ నర్సు పట్టుకొచ్చి బిడ్డని పట్టుకొస్తే అందరూ సంతోషపడుతూ ఉంటారు అన్నమాట అక్కడ. కానీ ఆ మంచం మీద అచేతనంగా పడిపోయినటువంటి దగ్గరికి ఎవ్వరు రావట్లే. అందరూ ముద్దుగా ఈ పుట్టినటువంటి అమ్మాయినే చూస్తున్నారు. అయితే మరణావస్థ, బిడ్డను కనేటప్పుడు కోసేయడమే కదండి. మరణావస్థలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఎలాగుంది అని చెప్పేసి చూడ్డానికి వచ్చింది. ఎవరు వచ్చారు? తల్లి వస్తుంది అన్నమాట. మీకు అర్థమవుతుందమ్మా నా మాట? తల్లి వచ్చి ఎలాగుందని తల మీద నిమిరి వెళ్తుంది. తన మనవరాలను పట్టించుకోదు. అంటే మీరు ఆలోచించండి. ప్రభు మనల్ని, ఇతరులందరూ వేరే విధంగా మనల్ని చూస్తారు, ప్రభు మనల్ని సెపరేట్గా చూస్తారు. మనల్ని ఆయన కేరింగ్ అలా ఉంటుంది. ఇతరులందరూ కూడా చిన్న బిడ్డను చూస్తున్నారు, పుట్టినటువంటి బిడ్డని పట్ల సంతోషం చూస్తున్నారు. కానీ తల్లి మాత్రం వచ్చి తన కుమార్తె పరిస్థితిని చూస్తుంది, 2 కన్నీళ్ళు కార్చింది. అంటే మీరు ఆలోచించండి, ప్రభు కూడా మన పట్ల అదే. మీరు ఆలోచించండి. ఎక్కడైనా దూరంగా ఉంటే, రమ్య అక్కడెక్కడో మరి విజయవాడలో చదువుతూ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ అమ్మ మాటకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ప్రార్థన చేయమంటే, మా రమ్య కోసం ప్రార్థన చేయండి, బిడ్డ ఒక్కరితే ఉంది, నాకు బెంగ అవుతుందండి, తిందో ఎలాగుందో, జ్వరం వస్తే ఒక రోజున ఎలాగుందో అల్లాడిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆమె తలంచుకుంటూ ఉంది. ఎందుకో తెలుసు, కన్నపేగు అంటారు. ఏమంటే కన్నపేగు. ఆమె అన్నం తినకుండా, పిల్లలు అన్నం తినకుండా మానేశారనుకోండి, అమ్మ ఎన్నిసార్లు అడుగుతుందో, బాబా అన్నం తినమ్మా. ఎందుకు తెలుసా? వాడు ఆకలితో పడుకుంటే ఈమె ఎలా తినగలదు? ప్రభువు చెప్తున్నాడు కదా, ఆయన నిన్ను తలంచుకొనుచున్నాడు. తలంచుకోవడం అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? నేను శ్రమల పాలే దీనుడినైతే, నన్ను ఎవరు చూసేవారు లేరు, పట్టించుకునేవారు లేరు నువ్వు అనుకుంటూ ఉన్నావు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనలను తలంచుకొనుచున్నాడు. పేతురు భక్తుడు చెప్తున్నాడు కదా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. కింద ఏమనుంది? లక్ష్యము చేయుచున్నాడు. అంటే ఏంటి? పట్టించుకుంటున్నాడు. ఆయన కలగ చేసుకుంటూ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మీ చింత యావత్తు ఆయనకు చెప్పండి అంటున్నాడు. మీ చింత యావత్తు ఆయనకు చెప్పండి, ఆయన మీద భారం వేయండి, ఆయన మీద భరోసా పెట్టేయండి, ఆయనకి చెప్పుదిలేయండి. మన మనసులో పెట్టుకున్నాం అనుకోండి, బీపీ రైజ్ అవుతుంది. మన మనసులోనే పెట్టుకుంటే హెడేక్ వస్తుంది, చిరాకు వస్తుంది, ఏయో టెన్షన్స్ వస్తాయి, నొప్పులు వస్తాయి, మైగ్రేన్ నొప్పులు అంటారు. ఇవే బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తే? తీక్షణంగా ఆలోచన చేయొద్దు, మీ భారమంతా ప్రభు మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఆయన మిమ్మును గూర్చి తలంచుకొనుచున్నాడు. నేను శ్రమల పాలే దీనున్నయ్యాను, అవును, అయినా నన్ను తలంచుకునేవాడు నన్ను విడిచిపెట్టాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నేను ఊబిలో కూరుకుపోయాను, గుంటలో పడిపోయాను, నన్ను ఆయన లేవనెత్తుతాడు, ఆయన బండ మీద నిలుపుతాడు, నా అడుగులు స్థిరపరుస్తాడు, నన్ను మరలా సిగ్గుపరచడం. సిగ్గు ఏమన్నాడమ్మా? ఒక పాట పాడుతూ ఉంటాం మనల్ని ఆయన సిగ్గుపరచడైనా, మనల్ని ఆయన అవమానానికి అప్పచెప్పుడు, మనల్ని
నలుగురిలో. అందుకే నా శత్రువులు నన్ను చూసి సంతోషపడినవాడు ఆయన. సంతోషపడినవాడు ఎందుకు తెలుసా? నా కన్న తండ్రి అయినా నేను అవమానం పొందుతాను, నా తండ్రి అవమానం పొందుతాడు. ప్రభా నీకు ఆయాసకరమైనది అది ఏమైనా ప్రార్థన చేస్తాం మనం, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే చెప్పు ప్రభా తీసేసుకో. ఎందుకు తెలుసా? ఇప్పుడు అన్నాడు, అనేకులు నన్ను చూచి సంతోషిస్తారు. ఒకవేళ నేను తప్పు చేస్తే ఏమంటారు తెలుసా? నీకు అవమానం కలుగుతుంది ప్రభు. అది లెక్క చెప్తున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యమచ్చ. ఈ అనుభవాల్లో కనుక మనం ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా నా దగ్గరికి సహాయం చేయనగరా, నేను చచ్చిపోతాను, నేను దిగిపోతున్నాను, కిందకంటే వెళ్ళిపోతాను, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి, నా దోషం నన్ను తరిమి కొడుతూ ఉన్నాయి, నా తల ఎత్తి చూడలేకపోతున్నాను ప్రభు. లెక్కగా నా తల వెంట్రుకలను మించి నా హృదయం అధైర్యపడి ఉన్నది. రేపు ఫ్యూచర్ కనబట్టలేదు, రేపు మంచి జరుగుతుంది నేను అనుకోలేట్లేదు, రేపు ఏం జరుగుతుందో నాకు తెలియనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభు. ఆహా ఆహా అనేవారు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. నా పరిస్థితులను చూసి నేను కొంచెం అధైర్యపడుతున్నాను ప్రభా. చుట్టూ సమస్యలు ఉన్నాయి, ఏం చేయలేదు, రేపు ఏం జరుగుతుందో తెలియని హోప్ లేదు, నాకు నమ్మకం లేదు. అయితే ఏం చెప్తున్నాడు తెలుసా భక్తుడు? ప్రభువు చెప్పండమ్మా, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రభువు నన్ను లక్ష్యం చెప్పండమ్మా, ప్రభువు నన్ను లక్ష్యం చేయుచున్నాడు. ప్రభువు నా కొరకు చింతించుచున్నాడు. చూడండి ఎంత మంచి మాట అండి. ప్రభువు నా కొరకు చింతించుచున్నాడు. మీ కొరకు ఎవరైనా పట్టించుకున్న వారు లేరని నువ్వు బాధపడుతుంటే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, ఆయన మిమ్మును గురించి తలంచుకొనిచున్నాడు. లెక్కగవి మించినవి. ఇదిగో నీ ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి ప్రభు, అవి లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయి అంటున్నాడు ప్రభు. మన ఎడల ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, ఏం చెప్తున్నాడమ్మా? ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను యెరూషలేమునైనా ఇక్కడే మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడో కాదు, బయట కాదు, ఈ పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టు. చాలాసార్లు మనం అనుకుంటాం, చూసా విడిచిపెట్టేశాడు ప్రభు అని. ప్రభు ఏం చెప్తున్నాడు? చూడుము, నరచేతుల మీద నిన్ను చెక్కినాను, నీవు నాలో చలించుచున్నావు, నాలో బ్రతికి ఉన్నావు, నాలో ఉనికి కలిగి ఉన్నావు. హల్లెలూయా, స్తోత్రం ప్రభు, స్తోత్రం. అందుకే మనం ఆయన ప్రాకారాలు, మన ప్రాకారాలట ఆయన ఎదుట ఉన్నవట. మన ప్రాకారాలు, మన కదిలికలు, మన ఉనికి, మన బ్రతుకు ఆయన అరచేతులు. చూడుము, నా అరచేతులు నేను చెక్కిన. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుందేమో, తండ్రి అయినా మర్చిపోతుందేమో, చూడుము నరచేతుల్లో నేను అంత కేరింగ్. అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, నేను మిమ్మల్ని గురించి తలంచుకొనుచున్నాను. ఊబైనా, గుంటైనా, అప్పైనా, అనారోగ్యమైన సమస్య అయినా, ఏదైనా కూడా ప్రభు ఏం చెప్తాను? ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. నన్ను చూసి అనేకులు సంతోషిస్తారు ప్రభు. నా నోట స్తోత్ర రూపగమగు క్రొత్త గీతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.